సరే టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారండి. టీడీపీ కార్యకర్తలు, మహిళలు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి. ఎలక్షన్ దగ్గర పడతా ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు? నేనేం చెప్పదలుచుకున్నానంటే, నా పేరు కనుపర్తి శేషమ్మ, 31వ డివిజను. నేను ఒకటే, జగన్మోహన్ రెడ్డి నీకు సవాళ్ళు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి, నువ్వు నిన్న సభ పెట్టావు. నువ్వు సభకి వెళ్తా, నువ్వు బస్సు యాత్ర అని చెప్పి చేస్తున్నావు. 5 సంవత్సరాల నాడు 2019లో నువ్వు ఎలక్షన్కి వెళ్ళే ముందు నీ బాబాయిని గొడ్డలతో చంపిన వ్యక్తిని నువ్వు దగ్గరుండి నువ్వు పక్కన పెట్టుకొని నువ్వు మీటింగ్లు పెడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గు అనిపించట్లేదా? మాకైతే చాలా సిగ్గుగా ఉంది. మీ ప్రజలకు కానీ, మీ కార్యకర్తలకు కానీ, నీకు కానీ నీకు సిగ్గు అనిపించట్లేదా? 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేసి నీ కేసుని, నీ బాబాని చంపినోడిని ఎవరని చెప్పి కూడా నువ్వు ఇప్పుడు కూడా నువ్వు ప్రజల్లోకి తీసుకురాలేదు. నువ్వు మీడియా ముందు కానీ ఇది కానీ తీసుకురాకుండా పోలీసు ముందు కానీ, సిబిఐ ముందు కానీ, కోర్టు గారి దగ్గర కానీ నువ్వు ఇంతమందిని నువ్వు డబ్బు పెట్టి కొన్నావా? నువ్వు డబ్బు పెట్టి కొన్నావా? ఎంతమందిని కొంటావు? అంటే రేపు మళ్ళీ 2024లో తెలుగుదేశం పార్టీ వస్తే మమ్మల్ని ఎక్కడ ఇచ్చేస్తారని చెప్పేసి నువ్వు పోలీసుల్ని, సిబిఐల్ని, అందరినీ, కలెక్టర్ని, మామూలుగా అందరినీ వీళ్ళందరినీ కూడా నువ్వు డబ్బు పెట్టి కొనేసి, లాయర్ని అందరినీ నువ్వు డబ్బు పెట్టి కొనేసి నువ్వు ఇవాళ ప్రజల్లోకి వచ్చి నువ్వు ఇన్నాళ్ళ దాకా ఏం చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి 30,000 కోట్లు రాజధానికి ఇచ్చిన రైతుల్ని నువ్వు రోడ్డును పడేసావు. భేదాభిక్కని రోడ్డును పడేసావు. విద్యావంతులు రోడ్డును పడేసావు. అందరినీ రోడ్డును పడేసి నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ 175కు 175 అని అంటాను. నీకు అసలు సిగ్గు అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి? అసలు నువ్వేమనుకొని మాట్లాడుతున్నావు? నాకైతే నేను ఆ సభ చూసి నువ్వు ఆ సభలో వాడిని పక్కన పెట్టుకొని ఉంటే ఒక ఖైదీని సొంత చిన్నానా నా కుటుంబం అని చెప్పుకుంటున్నావు. నీకు సిగ్గులేదా? మాకైతే సిగ్గు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి. మా కుటుంబంలో ఎవరైనా సరే బాగలేదన్నా ఎవరైనా ఇచ్చేసినా కానీ మేమైతే మా రక్తం అయితే ఊరుకోదు. నువ్వు నారా గారి రక్త చరిత్ర అని చెప్పిన నువ్వు ఒక వ్యక్తివి. నువ్వు నిన్న అతన్ని ఖైదుని పెట్టుకొని, దొంగను పెట్టుకొని, ఒక కూనికన్ను పెట్టుకొని నువ్వు చేసేసావంటే నువ్వు అసలు నీకు సిగ్గు అనిపించట్లేదు. నువ్వు ఒక సీఎంగా ఉన్నావు. చెల్లె చెప్పింది, మా నాన్న పేరెత్తే అర్హత నీకు లేదు. 5 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు మా బాబాయ్ హత్య గురించి? ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఎలక్షన్ కోసం మాట్లాడుతున్నాను. నేను ఆ పాయింట్ దగ్గరికి వస్తున్నానయ్యా. నిన్న ఆమె సునీతమ్మ గారు మా నాన్నగారిని ఇన్ని రోజుల మించి 5 సంవత్సరాల నాడు చంపి ఏ రోజు కూడా మా చిన్నాన్ని పలానోళ్ళు చంపారు పలానని చెప్పేసి సిబిఐ వాళ్ళ దగ్గర కానీ, పోలీసుల దగ్గర కానీ, కోర్టుల దగ్గర కానీ ఎక్కడ ఏ లాయర్తో కూడా మా నాన్న గురించి మాట్లాడలేదు. ఇవాళ వచ్చి మా చిన్నానని చెప్పని చెప్పుతున్నాడు. అసలు సిగ్గు అనిపించట్లేదని అంటే నువ్వెంత దిగజారుడువా? నీ కుటుంబానికి నువ్వెంత ద్రోహం చేస్తున్నావో జగన్మోహన్ రెడ్డి. నీకు అసలు సిగ్గు అనిపించట్లేదా? నువ్వు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు జనాలకి నేను ఏం చెప్పినా వింటారు అని అనుకుంటున్నాడా, లేకపోతే నేను ఏం చెప్పినా జనాలని నమ్మేస్తారు అనుకుంటున్నాడా? ఏమనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? అదే అంటున్నారు. ఇప్పుడు మా చిన్నాన్ని చంపింది మామూలుగా నారావారి రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు అని చెప్తున్నాడు కదా. అలాంటి వ్యక్తి ఇవాళ కూడా ప్రజలు నేను ఇచ్చే పథకాలకి, నేను ఇచ్చే బిస్కెట్లకి, నేను ఇచ్చే చీరలకి, నేను ఇచ్చే వాచీలకి నాకు ఓటేస్తారు. నేను 10,000 నేను అంటున్నాడు చంద్రబాబు నాయుడు అది కేజీ బంగారం ఇచ్చినా, కేజీ ఎండు ఇచ్చినా, కేజీ చూసేసిన చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పలా. ప్రజల సేవామంతుడు, ప్రజల్లో ఉండే నాయకుడు, ప్రజలతో అన్వయకంగా ఉండే నాయకుడు. రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి, రాష్ట్రం ఎలా ఏ కంపెనీలు తెస్తే ఎలా ఉంటుంది, ఏ రైతుకి ఎలా ఇదని అని చెప్పేసి, ఏ ధాన్యం అయితే ఏ అభివృద్ధి చెందది, ఏ ధాన్యం అయితే పంట దిగుబడి వస్తుందని చెప్పే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఏ ఆశామాషగా మాట్లాడే చంద్రబాబు నాయుడు నీలాగా మాట మార్చి, మాట తిప్పి, మెడం తిప్పే నాయకుడు కాదు. ఆయన విజనున్న నాయకుడు, చదువుకున్న నాయకుడు. నీలాగా దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని దొంగ విజయ చేసిన నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు మీ నాన్న ఉండగానే నువ్వు అంత అవినీతి శవం ఆడుంటేనే నువ్వు అందరి చేత సంతకాలు పెట్టించినోడివే. నేను ఎలా నమ్ముతారు, ఎలా ఓట్లేస్తారు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చాలా ఏదో ప్రజల అమాయకులు, ప్రజలు నేను ఇచ్చే పథకాలకు అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి. ఖబర్దార్, నీకు బుద్ధి చెప్పే కాలం తొందరలో ఉంది జగన్మోహన్ రెడ్డి. నువ్వేదో అనుకుంటున్నావు. నీ మాటలకి, నీ పథకాలకి, నువ్వు ఇచ్చే బిస్కెట్లకి నేను నమ్మే రోజులు పోయినాయి. నువ్వు ఇంతవరకు నువ్వు పెట్టే బేడ జందుకొని పోవాలా జగన్మోహన్ రెడ్డి. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం.